అరపన్నే ఊడగా గతి తప్పి కుర్రాళ్ళే మంచాన పట్టారే. అమ్మాయే తన్నగా అరపన్నే ఊడగా గతి తప్పి కుర్రాళ్ళే మంచాన పట్టారే. ఎకిలిస్తే రోతగా ఆ బోడి నవ్వులకు పళ్ళేము మంటేను. ఆ తన్నులు ఈ చిన్నలు, ఆ తన్నులు ఈ చిన్నలు ఒకటైతే అంతేలే. అమ్మాయే తన్నగా అరపన్నే ఊడగా గతి తప్పి కుర్రాళ్ళే మంచాన పట్టారే. Hi all and welcome to Ramraj Dhotis and Shirts. Aha, ihi, oho. మరి ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాము. సో ముందుగా లెట్స్ వెల్కమ్ ద ఫస్ట్ టీమ్, ఆహా టీమ్. ఇంతే జోష్ఫుల్ గా సెకండ్ టీమ్ కూడా ఎంట్రీ అవబోతుంది. సో లెట్స్ వెల్కమ్ ఓహో టీమ్. కంటెస్టెంట్స్ ప్యారడీ సాంగ్స్ తో సిద్ధంగా ఉన్నారు. మరి వాళ్ళని జడ్జ్ చేయడానికి లెట్స్ వెల్కమ్ అవర్ వండర్ఫుల్ జడ్జ్ జొన్న విత్తులు గారు. ఈ రోజు మన ఎపిసోడ్ కి రియల్లీ వెరీ వెరీ స్పెషల్ ఇల్యూషనిస్ట్ గెస్ట్ గా వచ్చారు. పంచాయతీ రాజ్ లో డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నారు. మర్రీస్ మాయాజాల్ అన్న పేరుతో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అద్భుతమైన మ్యాజిక్ షోస్ చేసి తెలుగు వారు గర్వపడే మన జాదూ రత్న మర్రి రమేష్ గారు. లెట్స్ వెల్కమ్ హిమ్. సార్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? సార్ దీంతో నేను మ్యాజిక్ చేసేచ్చా ఇప్పుడు? తప్పకుండా సార్. అదేంటో ఇది పట్టుకుంటేనే ఒక మంచి పవర్ వచ్చిన ఫీలింగ్ సార్. కానీ నేను సింగర్ అయిపోయాను. నేను మెజిషియన్ అయి ఉంటే డెఫినెట్లీ బాగుంటుంది. కానీ ఇది మీ చేతిలో ఉండటమే న్యాయం సార్. ఓకే, అలాగే ఇది కూడా మీ చేతిలో ఉంటే న్యాయం. రివర్సా? థ్యాంక్ యూ. మీరు గారడి మాంత్రికులు, ఆయన ప్యారడీ మాంత్రికులు. జొన్న విత్తుల గారు బాగా కలుగుతారు. టూ మచ్ కదా అసలు. వెరీ స్పెషల్ ఎపిసోడ్. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. రండి మర్రి రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ జొన్న విత్తుల గారు. థ్యాంక్ యూ. చాలా సంతోషం. మీకు నాకు మంచి సంబంధం ఉంది. చెప్పండి సార్. మీది మర్రి, నాది వెర్రి. థ్యాంక్ యూ. నాది గారడి, మీది పేరడి. ఇంకోటి, మీది మర్రి చెట్టు, ఇంకా జొన్న విత్తు. సార్ ఇది మీరు నా చేతికి ఇచ్చిన ఆ స్టిక్, ఇది మీ దగ్గర ఉంటేనే సూపర్ సార్, అదిరిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఈ రోజు ఎపిసోడ్ లో ఫస్ట్ ఆపోతున్న కంటెస్టెంట్ ఆహా టీం నుంచి ఈశ్వర్. ఒక అబ్బాయి అమ్మాయి వెంట పడితే అది రొమాన్స్, అమ్మాయి అబ్బాయి వెంట పడితే నాట్ సెట్స్. వాట్ ఈస్ దిస్? ఈ లూజ్ ప్రేమ్ ఏంటో మనది తెలుసుకుందాం. కమాన్ ఈశ్వర్, వచ్చి పాడే. రోజ్ 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 రోజా పువ్వ, రోజా పువ్వ, పువ్వ పువ్వ. లూజ్ 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 లూజే నువ్వా, బూజే నువ్వా, లూజే నువ్వా. పోజు 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 పోజే కొట్టి లూజే నువ్వా, బూజే నువ్వా. ఎంత తిట్టుకున్న అర్థం కాని మగువే నువ్వా. మా అమ్మకు చెబుతానన్నా నువ్వు నన్ను దలవా. చేత కాని చదువు రాని తింగర్ నువ్వా భామా. లూజ్ 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 లూజే నువ్వా, బూజే నువ్వా, లూజే నువ్వా. పోజు 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 పోజే కొట్టి లూజే నువ్వా, బూజే నువ్వా.
కొడితే నవ్వే తిడితే ఏడ్చే తిక్కవు నువ్వా మా చిక్కువు నువ్వా మనిషివి నువ్వా చీచీ అన్న పోపో అన్న కదలవు నువ్వు వదలవు నన్ను తులిపేస్తావు ఎదిగినావు ఒడ్డు అడుపు చదివినావు MBAలు ఏం లాభము తిరిగినావు డే అండ్ నైట్ రోడ్డు పైన కాకిలాగా నా కోసము కరికి మురికి పేసు కలిగినమ్మాయి నువ్వా లూజ్ 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 లూజే నువ్వా బూజే నువ్వా లూజే నువ్వా పోజే 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 కొట్టి లూజే నువ్వా పూజే నువ్వా కాంచనలాగా వెంటొస్తావు రోజు నువ్వే నా కోసం నువ్వే నా కోపం నువ్వే పక్కకు వచ్చి సైటేస్తావు చిట్టు నువ్వే ఎడ్డివి నువ్వే నా కడ్డం నువ్వే వార్నింగ్ ఇస్తే భయమే లేదు మంచి చెబితే వినవే నువ్వు క్రిటికల్ నువ్వు ప్రేమ గీమా అంటుంటావు పని మానేసి వెంటొస్తావు క్రిమినల్ నీవు నీలాగే ఖాళీగా ఇంట్లోనే సీరియల్స్ చూస్తున్నాము అనుకోకు లూజ్ 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 లూజే నువ్వా బూజే నువ్వా లూజే నువ్వా పోజు 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 కొట్టి లూజే నువ్వా బూజే నువ్వా ఎంత తిట్టుకున్నా అర్థం కాని మగువే నువ్వా మా అమ్మకు చెప్తానన్నా నువ్వు నన్ను దలవా చేత కాని చదువు రాని తింగరి నువ్వా భామా లూజ్ 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 లూజే నువ్వా బూజే నువ్వా లూజే నువ్వా పోజే 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 కొట్టి లూజే నువ్వా పూజే నువ్వా భయ్యా మగజాతి ఆణిముత్యం భయ్యా నువ్వు అమ్మాయి వెంట పడుతున్నా నువ్వు అసలు పడట్లేదంటే టూ మచ్ కదా. థ్యాంక్ యూ ఓ ఓకే థ్యాంక్ యూ. రమేష్ గారు, యుక్త వయసులో విరక్తి పుడితే చాలా ప్రమాదం. ఇంకా చాలా మంది నువ్వు 60 ఏళ్ళు దాటి అప్పుడు వస్తాయని నీకు తెలియదు ఇంకా జీవిత పరమార్థం. లేదు సార్, వాళ్ళతో పెట్టుకుంటే ఖర్చులు మనీ బ్యాలెన్స్ అన్ని నిల్లే జీరో కదా. అదే కదమ్మా, నువ్వు పెట్టుకోకుండా నేను వస్తేనే నువ్వు రోజు తీసుకొని వస్తే లూజు పోజు బూజు అని పంపిస్తున్నాగా. నువ్వు పెట్టుకునేది ఎప్పుడు ఇంకా రోజుకు బూజే పేరడి. సో పేరడి పరంగా ఎంత బాగుంది అని చెప్పి గుడ్ విషయం, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. జనవతి గారు, ఒకటి గ్రహించాలి, వాళ్ళతో పెట్టుకుంటే సమయము డబ్బు సంపాదన అన్ని నీళ్లు, వాళ్ళతో పెట్టుకోకపోతే బతుకే నీళ్లు. చాలా బాగా చెప్పారు, బ్రహ్మాండంగా. ఈ బతుకుని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఈ నిల్లుని ఎప్పటికప్పుడు ఫుల్ చేసుకుంటూ కష్టపడుతూ ఉండాలి, వాళ్ళతో పెట్టుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ జడ్జెస్. రమేష్ గారు, మీరు ఇప్పటివరకు ఎన్నో దేశాలు తిరిగారు, వాటిల్లో మీకు బాగా ఇష్టమైన దేశం, మీకు బాగా నచ్చిన షో ఏది? నేను ముఖ్యంగా దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్లో 12 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం అలా వరుసగా 12 సంవత్సరాలు నా ప్రదర్శనలు ఇచ్చాను. అన్నేళ్ళు కంటిన్యూస్. ఒక తెలుగువాడిగా దుబాయ్లో దాదాపు దుబాయ్, షార్జా, మస్కట్, అబుదాబి, రసల్ ఖైమా అలాంటి అరేబియన్ కంట్రీస్ ఏవైతున్నాయి, మిడిల్ ఈస్ట్ కంట్రీస్, అన్ని దేశాలకు సంబంధించిన ప్రేక్షకులు అక్కడికి వచ్చేసి సాయంత్రం వేళ కూర్చున్నప్పుడు నాకెంత ఆనందం అనిపించిందంటే, ఒక తెలుగువాడిగా దాదాపు 30 దేశాలకు చెందిన ప్రేక్షకుల్ని, ఒక 5,000 మందిని ఏకకాలంతో నేను నా ప్రదర్శన ఇస్తున్నందుకు చాలా బ్రహ్మాండంగా అనిపించింది. అది వరుసగా 12 సంవత్సరాలు జరిగినందుకు కూడా ఇంకొక మెమరబుల్ పాయింట్. థ్యాంక్ యూ. అద్భుతం సార్. అంత గొప్పవారు మన తెలుగు వారు అవటం ఇంకా. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్. నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్స్ వాసంతి అండ్ గౌతమ్ నరేష్. ఒక అబ్బాయికి ఎంతసేపు మంచి శాలరీ ఉందా, మంచి ఉద్యోగం ఉందా, అదొకటేగా చూసేది. రాత్రి తాగుతాడా లేదా అది కూడా చూడాలి, చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఎలా ఉంటుంది?
ఇలా ఉంటుంది. సో లెట్స్ వెల్కమ్ దెమ్. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి మనకు మనకు గొడవలతో చెవులో చిల్లు కేకలతో పగలు మొదలు రాత్రి వరకు ఫైటు సీను దెబ్బలతో ఒళ్ళు వాచిపోతోంది పోదూరంగా కళ్ళ నీరు తిరిగింది నీ మూలంగా అరవకు పిచ్చి కోపముతో చేత కాని మాటలతో రాత్రిరంతా మందు కొట్టి తగవులు పడి చేష్టలతో ఒళ్ళు మండిపోతోంది యమకారంగా గప్పు కంపు కొడుతుంది పోదూరంగా ఆదివారం వచ్చింది వారు నన్ను పిలిచింది ఆ పిలుపుకి వినకుంటే ఫీల్ అవ్వదా ఫుల్లు పీకినావులేరా పీకంతా ఇంతేను పోరా బాసు నన్ను తిట్టాడు క్యాష్ ఇవ్వనన్నాడు ఆ బాధతో హాఫ్ బాటిల్ తాగేశాను జాబ్ అందుకే పోయిందిరలేరా నీ డాబుకి దెబ్బలు రైటేరా అలుపు ఏ సొలుపు అని ఉండదు నాకు వినవు నువ్వు మారవు బతుకింతే నీకు అమ్మా ఆపేయవే అరవకు పిచ్చి కోపముతో చేత కాని మాటలతో రాత్రిరంతా మందు కొట్టి తగవులు పడే చేష్టలతో ఒళ్ళు వాచిపోతుంది పోదూరంగా కళ్ళ నీరు తిరిగింది నీ మూలంగా ఇల్లు గుల్లవుతోంది బ్రతుకు బండలవుతోంది ప్రతిరోజు పిచ్చి తాగుడు నీకవసరమా నా డబ్బు నా ఇష్టం లేవే యా టాపిక్ తీయొద్దు పోవే సహనమంతా చచ్చింది కోపమెంత వచ్చింది ఈ రోజు నీ సంగతి తేల్చేస్తాను అరే మా వంశం వీరులదే పామా ఈ మ్యాన్ని నేనే వదోమా నీ ధైర్యం ఏ పాటిదో తెలుసురా నాకు చెప్పినట్టు చేస్తాను వదిలేనన్ను అవును చూస్తానులే మనకు మనకు గొడవలతో చెవుల చెల్లు కేకలతో పగలు మొదలు రాత్రి వరకు ఫైటు సీను దెబ్బలతో ఒళ్ళు వాచిపోతోంది పోదూరంగా కళ్ళ నీరు తిరిగింది నీ మూలంగా అరవకు పిచ్చి కోపముతో చేత కాని మాటలతో రాత్రిరంతా మందు కొట్టి తగవులు పడి చేష్టలతో ఒళ్ళు మండిపోతోంది యమకారంగా గప్పు కంపు కొడుతోంది పోదూరంగా వెల్కమ్ కమ్ మేడం స్టాండ్ హియర్. ఫస్ట్ టైం ఒకటి చూసిన పోయా నేను, వాళ్ళ నాకు తెలిసి ఎక్కడ చూడం. చెప్పాలనా బాగున్నానా మేడం? చెప్పాలనా? మీరు కూడా ఇలాగేనా? ఎస్ టీచర్. ఐ విల్ టెల్ నౌ. పెళ్ళాం పడితే ఏ మొగుడైనా ఎలా పడతాడు? ఎగ్జాంపుల్, ఇది న్యాచురల్. బట్ ఈ హస్బెండ్ ఇట్లా కొడితే ఇంత స్లో మోషన్ లో పడే హస్బెండ్ అంత స్లో మోషన్ లో కొట్టే వైఫ్ ఎక్కడన్నా ఉంటారా? ఎంత లక్కీ అబ్బా నువ్వు. నా పిల్లని చాలా స్ట్రాంగ్ గా కొట్టింది, ఎంత ఫాస్ట్ గా పడాలో అర్థం కాక స్లోగా పడిపోయి. అర్థం కాక స్లోగా పట్టావా? అసలు టూ మచ్ మ్యాజిక్ అంటారా దీన్ని? ఏమంటారు సార్? కొట్టాక కూడా అంత స్లోగా ఎలా పడ్డారంటారు? ఎంత గట్టిగా కొట్టింది కాబట్టి ఎంత స్లోగా పడాలి అంత స్లోగా పడ్డాడు. గట్టి కొడితే స్లోగా పడ్డాడు. అది మ్యాజిక్. మీరున్నారు కాబట్టి ఏదో మ్యాజిక్ అయినట్టు. ఎలా ఉంది సార్ పర్ఫార్మెన్స్? బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. గౌతమ్ వాసంతి చాలా క్యూట్ గా ఉంది.
ఎంత క్యూట్గా ఉందంటే ఇది మనకు సహజత్వానికి చాలా దగ్గరగా ఉంది. ఈ ఇద్దరి మధ్య జరిగిన ఈ పేరిడి సాంగ్ ఏదైతుందో ప్రతిరోజు ప్రతి ఇంట్లో 90% మంది భార్యాభర్తల మధ్య ప్రతిరోజు జరిగేదే, మా ఇంటితో సహా. అంటే నాకు ఇది అలవాట్లేదు, కానీ చిన్నపాటి అన్ని సహజమే. చాలా బాగుంది, ఎక్సలెంట్. వాసంతి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ థ్రిల్డ్. సార్ జనవితులు గారు మీకు ఎలా అనిపించింది? లిరిక్ నేను రాసిన దానికి ప్యారడీ చేశారు. ఒళ్ళు మండిపోతోంది యమకారంగా అంది అమ్మాయి, కళ్ళ నీళ్లు తిరిగింది నీ మూలంగా అన్నాడు, గబ్బు గొంపు కొడుతోంది పో దూరంగా అని ఆ అమ్మాయి అంది. చాలా బాగుంది. ఒళ్ళు మండిపోతోంది యమకారంగా, గబ్బు గంపు కొడుతుంది పో దూరంగా. పాట మాత్రం బాగా పడేవయ్యా. మనం చాలా చక్కగా చేసావు వాసంతి, చాలా చక్కగా చేసావు. థ్యాంక్ యూ సో మచ్. రాజాశ్రీ యువర్ బ్యాక్. నెక్స్ట్ ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ ఆంజనేయులు. ఎవరన్నా ఉతికేటప్పుడు బట్టల్ని పిండుతారు, కాలేజ్కి వెళ్తే పిల్లల బుర్రల్ని పిండేస్తున్నారు. అంటే ఏంటి అడిగేవాళ్ళు లేరనుకుంటున్నారా అని నేను అంటలేదు. ఆంజనేయులు అడుగుతాడు. ఎవరు? ఆంజనేయులు అడుగుతాడు. లెట్స్ వెల్కమ్ ఆంజనేయులు. చదువంటేనే చిరాకొచ్చేస్తుంది, కాలేజీకే నమస్కారం, డిగ్రీ కోసం థర్డ్ డిగ్రీ శిక్షలా చర్లపల్లి చెరసాలే మిన్నరా, టీచర్లంతా ఒకటై టార్చర్ పెట్టే, చదువంటేనే చిరాకొచ్చేస్తుంది, కాలేజీకే నమస్కారం. పాఠాలంటూ మా టైమునంతా పుస్తకాలతో పిండేస్తారే, క్వశ్చన్ పేపర్ అట్టే దింపానా గుండు సున్నా చుట్టేస్తారే, స్పెషల్ క్లాసు అంటారే సావా కొట్టి సంపేస్తారే, చదువురాని చెవటంటూ చివాట్లెన్నో పెట్టేస్తారే, ఇంటర్వెల్ లేకుండా వాయించేస్తారా, 4 ఏళ్ళు 4 యుగాలై మము సాధిస్తారా, ఇక మాకి పుస్తకమే చదివేటి శక్తి లేదే, చదువంటేనే చిరాకొచ్చేస్తుంది, కాలేజీకే నమస్కారం, డిగ్రీ కోసం థర్డ్ డిగ్రీ శిక్షలా చర్లపల్లి చెరసాలే మిన్నరా, టీచర్లంతా ఒకటే టార్చర్ పెట్టే, చదువంటేనే చిరాకొచ్చేస్తుంది, కాలేజీకే నమస్కారం. రాత్రిళ్ళంతా జాగారం ఉండి పడుకోటానికి కాలేజ్కి వస్తాం, అనుకొండల్లే అరుస్తూ నిద్రే పట్టా పంచలు చేస్తే ఎట్లా, హోంవర్క్ అంటూ సెలవుల్లో ఆయుధాలు వాయిస్తారే, నెలకు టెస్టు రెట్టేసి నేలను నాకించేస్తుంటారే, వెనక బెంచులో కుర్రాల్ని ముందుకు లాక్కెళ్ళే, మడతెట్టిన కాలర్లేందే క్లాసులో కలరేదే, కుర్రాళ్ళే కామైతే లవ్ స్టోరీలాడుంటాయే, చదువంటేనే చిరాకొచ్చేస్తుంది, కాలేజీకే నమస్కారం, డిగ్రీ కోసం థర్డ్ డిగ్రీ శిక్షలా చర్లపల్లి చెరసాలే మిన్నరా,
టీచర్లంతా ఒకటే టార్చర్ పెట్టే చదువంటేనే చిరాకు వచ్చేస్తుంది. కాలేజీకే ఓ నమస్కారం. ఆంజనేయులు, నువ్వు పాడే విధంలో నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు చాలా ఇంటెలిజెంట్, కానీ ఎందుకు చదువుకోవట్లేదు? కాలేజ్కి వెళ్తే టార్చర్ పెడుతున్నారు అందుకనే చదువుకోవట్లేదు. సార్, టార్చర్ పెడుతున్నాడు, పిల్లాడు బాగా స్ట్రెస్డ్ అవుట్ ఉన్నాడు, ఏం చెప్పాలి సార్ దీనికి? ఒక రకంగా అతను చెప్పింది కరెక్టే. ఎందుకంటే మనం చూస్తున్నాం, నర్సరీ దాటి కొంచెం ముందుకొచ్చి ఎల్కేజీ, అది దాటి కొంచెం ముందుకొచ్చి యూకేజీ, అది దాటి ఫస్ట్ క్లాస్కి వచ్చే లోపే పుస్తకాల బ్యాగు 30 కేజీలు ఉంటుంది. 30 కేజీలు ఆ స్పైన్ రైలు వేసుకొని వీపుదలు నిజంగా టార్చరే. అక్కడ టార్చరే. కానీ నువ్వు అది దాటి 1, 2, 3, 4, 5, 6, 9, 10, 11, 12 దాటిన తర్వాత చదువు టార్చర్ ఇంట్లో ఉండిపోయి మూలకు కూర్చుంటే నువ్వు పెడుతున్నావు టార్చర్ మీ తల్లిదండ్రుల్ని. జాగ్రత్త. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జనవతులు గారు, మర్రి గారు చాలా మంచి విషయం చెప్పారు. వాడికి ప్రీకేజీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్కి వచ్చేటప్పటికే బస్తా బరువు ఎందుకు మోయిస్తున్నారో తెలుసా? చాలా దూరదృష్టి ఉంది విద్యా వ్యవస్థకి. ఎందుకంటే వీడు డిగ్రీ అయిన తర్వాత వీడికి ఉద్యోగాలు రావు, కనీసం బస్తాలన్నా మోసుకుని బతుకుతాడు ముఠాకూలీగా అని. పాపం అతను ఆ టార్చర్ భరించలేక కాసేపు నమస్కారం అంటాడు, కాసేపు నమస్కారం అంటాడు. కాలేజీకే ఓ నమస్కారం. చూడండి, అసలు అతను అది ఎట్లా పెట్టాలో కూడా తెలియపోయింది, ఉచ్చరించడం కూడా కన్ఫ్యూజన్ లో అన్ని మర్చిపోతున్నాయి. అక్షరాలు కూడా మర్చిపోయావా? బాగుంది. ఈనాటి చదువుల మీద మంచి సెట్ అయ్యారు, బాగుంది. నువ్వు నాకు తెలుసు, నువ్వు కాలేజ్కి వెళ్ళేసరికి నేను బాగా పిండేసినట్టున్నారు, మొత్తం బక్కగా అయిపోయావు. బాగా తిని అప్పుడు చదువుకో, బాగా చదువుకుంటావు. నెక్స్ట్ ఓవర్ టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్స్ వాసంతి అండ్ గౌతమ్. కంచం లేకుండా అన్నం తినొచ్చు, మంచం లేకుండా నిద్రపోవచ్చు, మెడిసిన్ చదవకుండా డాక్టర్ ఎట్లా అవుతాయా? అసలు ఆపరేషన్ ఎలా చేస్తావు? ఈ పాట తర్వాత తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ దెమ్. చెప్పకు రేటింగు, తెలుసు నా బ్యాటింగు, ఎవడేదో అన్నాడంటూ మనసులోది అనకు. పేషెంట్సే కరువయ్యారు, ఈగల కొడుతున్నాము. నీ సాలరీ ఇచ్చేస్తాను, ఫీల్ అయిపోకు. ఫుల్ డోస్ ఇచ్చా నొప్పి పోవాలంటూ, నొప్పితోటి వాడుపోతే తప్పు నాదవుతుందా? ఇంజెక్షన్ చేస్తేనే మాంసం కదిలొస్తుందే, ఆ నరమే దొరకాలంటూ తీసానే హో.
మధ్యలో బఫర్ అయ్యే నెక్స్ట్ టైము నెట్ పవరు చూసుకొని చేసేస్తాలే. డాక్టరా అన్న డౌటే నాకిప్పుడు వచ్చేస్తుందే. నీ నోరును మోసే మందే ఇచ్చేనా హో. ఆయువే మూడికనా నూకలే చెల్లికనా మీ వద్దకొస్తారన్నది బయట డాక్టర్. చెప్పకు రేటింగు తెలుసు నా బ్యాటింగు ఎవడేదో అన్నాడంటూ మనసులోది అనకు. పేషెంట్సే కరువయ్యారు ఈగల కొడుతున్నాము. నీ సాలరీ ఇచ్చేస్తాను ఫీల్ అయిపోకు. పాపం పోయాడు. లేరా చంపేశారు కదండి. డాక్టర్ ఏం జరిగింది? అది ఆపరేషన్ చేస్తుంటే అతను ఏ ఆపరేషన్? యూట్యూబ్ చూస్తువా? అప్పటికే టైం మించిపోయింది. డాక్టర్ యూట్యూబ్ ఏంటి? అంటే లెసన్స్ నేర్చుకోవాలి కదా, ట్యూటోరియల్. మరి డాక్టర్ ఎలా వచ్చింది లెసన్స్ నేర్చుకోకుండా? ఆఫ్ కోర్స్ నేర్చుకుంటేనే కదా డాక్టర్ అయ్యేది. మధ్యలో బఫర్ అయిందంట, పోయాడు. రాజా చిన్న ఆయన ఆపరేషన్ అవ్వలేదంటరా, బఫర్ అవ్వలేదంటదా, బతికిపోయావు. నువ్వు బతికే ఉన్నావు. సో బఫర్ అవటం తోట నన్ను బతికిపోయాడు. చాలా బాగా చేశారండి, వెరీ నైస్, థ్యాంక్ యూ. ఎంబీబీఎస్ చదవకుండా డాక్టర్, అదేంటి యూట్యూబ్ లో చూస్తూ? అప్పుడు ఎంబీబీఎస్ ఎందుకు అవుతుంది? డాక్టర్ అవ్వాలనేది నా కళ, ఆపరేషన్ చేయాలనేది నా ఏం. సార్ రమేష్ గారు, ఇప్పుడు శాంపిల్ చూసాము. డాక్టర్ గౌతమ్, డాక్టర్ గౌతమ్ అనాలో లేకపోతే శంకర్ దాదా ఎంబీబీఎస్ అని అర్థం కావట్లేదు. అందులో బాగా చెప్పింది నర్సు వాసంతి, చాలా బాగా చెప్పింది. ప్రాణమే పీకేశారు, ఆయువే తీసేశారని. ఎందుకంటే నేను చూస్తున్నా ఇతను వెళ్ళి, అంటే ఒకవేళ పళ్ళ డాక్టర్ అయితే కనుక అది పట్టుకొని వెళ్ళాడు, ఇలా బట్టి పళ్ళు తీయాలి బయటకి, కానీ పళ్ళు తీయకుండా ఒక ఇంచు పైకి పెట్టేసి ముక్కును గట్టిగా పెట్టారు, పళ్ళు లాగేస్తున్నాడు. గుడ్. బట్ మళ్ళీ ఒకసారి వాసంతి ఎక్సలెంట్. జనవతులు గారు మీకు ఎలా అనిపించింది? ఒక చవటని ఎవడన్నా ఐన్స్టీన్ అనుకోగలడా? థ్యాంక్ యూ సార్. దీనికి థ్యాంక్స్ చెప్పు. బిరుదిచ్చారు కదా. సచ్చిన శవాన్ని ముందు పెట్టుకుని ఓ అని డాన్సులు చేస్తున్నారంటే డాక్టర్లు. స్టెథోస్కోప్ తో ఉరి తీసేయాలయ్యా వీళ్ళ. వసంతి అద్భుతం అమ్మా, నీ కంఠస్వరంలో అసలు ఎంత అద్భుతంగా ఉందంటే అసలు ఆ నాదం చాలా చక్కగా పాడావు. గౌతమ్ నువ్వు కూడా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. నెక్స్ట్ ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ శ్రీనివాస్. ఒక సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్ అయ్యేవాడు తెలివైనవాడు, ఆ సిచ్యువేషన్ ని ఎస్కేప్ చేసేవాడు అతి తెలివైనవాడు. మరి అలాంటి అతి తెలివైన వాడే మా శ్రీనివాస్. లెట్స్ వెల్కమ్ హిమ్. డే అండ్ నైటు గొడవలు చేసేలా చెవులంతా రక్తం కారేలా పెళ్ళామంటే పల్లెంలాగా ముగుడి తాటి తీసా ఉంది, లైఫే బోరు బోరుగుంది. తెలివైనోడు తెలివైనోడు పెళ్ళంటే వద్దంటూ అని అన్నాడు. తెలివైనోడు తెలివైనోడు పిల్లమే వద్దంటూ మము తిట్టాడు. తాళి కట్టే సీనే సూపరు, తలెత్తి ఛాన్సే మనకే ఉండదు. ఆర్డర్లు వేసే ధైర్యం లేదు గురు,
ఆలోచిస్తుంటే బాబోయ్ డేంజరు. హింసకు మోడల్లాగా మగాన్ని ఉతికారేస్తుంది వనితే. కొంపలు రాణిని కోపంగా చూసిన ఆపతి దేవుడు అవుటే. తెలివైనోడు పెళ్ళంటే వద్దంటూ అని అన్నాడు. తెలివైనోడు పిల్లమే వద్దంటూ మము తిట్టాడు. అవి కావాలని చంపుతుంది, దీంతో వేయదిలా. మొగుడు అంటే అంతాలు సెందుకు, వాడు మనిషిని మరచినారెందుకు. భార్యకే భర్తలా, బిడ్డకే తండ్రిలా, ఇంటికే తోపులా, చూడరే మొగుడిలా. పెళ్ళనే మోజులో ఊహలో తేలుతూ ఆలితో పాటుగా అట్లా కాడొకటి వస్తుంది. తెలివైనోడు పెళ్ళంటే వద్దంటూ అని అన్నాడు. తెలివైనోడు ఆ మావాడు పిల్లమే వద్దంటూ మము తిట్టాడు. శ్రీనివాస్, సో పెళ్లి చేసుకోలేదు, తప్పించుకున్నావు. ఇంకా కాలేదు సార్ పెళ్లి, ఇప్పటికి ఇంకా కాలేదు, చేసుకోవాలని లేదు. చేసుకోవాలని అనుకున్నా, కానీ వీళ్ళ అందరి బాధలు చూసి పెళ్లి చేసుకోలేను నేను ఇప్పటిదాకా. ముందరే తప్పించుకున్నా. అది తెలివైనవాడు బావను భయ్యా. అంత తెలివి ఎలా వచ్చింది? చిన్నప్పటి నుంచి ఉంది సార్ నాకు ఆ తెలివి. సో రమేష్ గారు, తిన పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? శ్రీనివాస్ తెలివైనడు పెళ్లి చేసుకోలే, పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ తెలియలేని వాళ్ళు. శ్రీనివాస్ పాటలో భాష ఏదైతే ఉందో, దాని భావం ఏమైతుందో, ఆ భావానికి తగ్గట్టుగా తన బాడీ లాంగ్వేజ్ అనువుగా మలుచుకుంటూ, ఒక పరికరంగా మలుచుకుంటూ చేసిన తీరు బాగుంది. ఎందుకంటే పాట అంటే పాట పాడతారు, శ్రవణానందకరం వింటాం. ఇది పాట పాడుతున్నాడు, వింటున్నాం, బాడీ లాంగ్వేజ్ కానీ ఏమి చూస్తున్నాం కంటితో, దృశ్యం. గుడ్, చాలా బాగుంది శ్రీనివాస్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. జొన్నవిత్తులు గారు, పెళ్లి కాకపోతే సుఖపడిపోతున్నానని ఫీల్ అవుతున్నాడు. చాలా కష్టాలు ఉన్నాయి పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ చెబుతున్నారు కదా అని. పెళ్లి చేసుకున్న వాళ్ళ కష్టాలన్నీ చెప్పినట్టుగానే పెళ్లి చేసుకోని వాళ్ళు కూడా కష్టాలు ఎన్నో చెబుతూ ఉంటారు. ఇంకా అవి వినలేదు అతనికి కూడా తెలిసి రాలేదు, తెలుస్తాయి. అప్పుడు నీకు ప్రమోషన్ వస్తుంది, అతివి తెలివితేటలు వస్తాయి. బాగుంది పాట, చక్కగా మంచి ఉత్సాహంతో పాడి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. రమేష్ గారు, మీరు కూడా ఏదైనా చించేస్తే బాగుంటుంది సార్. ఏది చించమంటే అది చించుతా, రెడీ సార్, మీ ఇష్టం. నేను చించాలి అంటే నేను అక్కడికి రావాలి. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్.
థ్యాంక్ యూ హేమ గారు. అరే వా, చించాను మళ్ళీ అలాగే ఉంచాను. అతకు పెట్టేశారు సార్. చించాను మళ్ళీ అలాగే ఉంచాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ ఓహోటీ నుంచి రాబోతున్న కంటెస్టెంట్ సాయి శ్రవణ్. బస్సులో మన పక్కన బిపాషా బాసును, త్రిషాను, అనుష్కను కూర్చోవాలనుకుంటాం. అది మంచి కళ. కానీ ఇతని కళ పేడ కళ అయింది. ఎలా? ఈ పాట ద్వారా మీకు తెలుస్తుంది. లెట్స్ వెల్కమ్ హిమ్. లాలిజో లాలిజో ఊరుకో పాపాయి పారిపోనీకుండా పట్టుకో నా చేయి. ఫుల్లుగా ఉన్నట్టే బస్సునే నెక్కాను, బొండలాంటి బడవ పక్కనే కూర్చున్నాను. ఫుల్లుగా ఉన్నట్టే బస్సునే నెక్కాను, బండలా ఉన్నట్టే బడవ పక్క కూర్చున్నా. కొంచెం చోటివ్వరా అంటే వినిచావడు, బెత్తడే సీటిచ్చి దున్నలా కూర్చున్నాడు. ఎంత తోసినా కానీ ఇంత కదలడేవాడు. ఇంతలో బ్రేక్ వేస్తే జారి కింద పడ్డాను, బండలా ఉన్నట్టి బడవ పక్క కూర్చున్నా. అబ్బా నిద్రపోతున్నాడు, మీదనే వాలాడు. నిద్రపోతున్నాడు, మీదనే వాలాడు. ఏనుగల్లె ఉన్నాడు, మోయలేకున్నాను. లేపా పెద్దగా రచి తోసా గోళ్ళతో గిచ్చి. ఆయువే తీరింది, ఆశలే రగింది. బండలాంటి బడవ పక్కనే కూర్చున్నా. అమ్మా ఒరే అయ్యో, గాలి కూడా రాకుండా విండో కడ్డం ఉన్నాడు. అమ్మకానికేదో వస్తే దుక్కలా తిన్నాడు. తింటూ తుమ్మాడురా, అబ్బ వర్షం కురిపించాడురా. ఆయువే తీరింది, ఆశలే పోయింది. కళ్ళ ముందు లేచాడు, గుర్రుమంటూ చూశాడు. బండలాంటి బడవ పక్కనే కూర్చున్నాను. అయ్యో ప్లేస్ సార్. హలో, కొంచెం జరుగుతారా? జరగబోయా ప్లేస్ లేదు. ప్లేస్ లేదని నీకు ఆడిచ్చేది. చంపుతున్నాడు. జరగమ్మా, కొంచెం జరుగు బాబు. దేవుడా, పడిపోతావేమో. కొంచెం జరుగు బాబు. బస్సు మరి స్పీడ్ వెళ్తుంది. సార్ జడ్జ్మెంట్ చెప్పండి సార్. సార్ జడ్జ్మెంట్. అసలు జడ్జిమెంట్ నువ్వు అక్కడ కూర్చుంటంతోనే ఇచ్చేసావు నువ్వు. ఎందుకంటే నీకంటే ఈ విషయంలో ఎవరు జడ్జి చేయలేరు. ఇతని తిక్క నువ్వు కురుస్తున్నావు, కానీ అతను శిక్ష అనుభవిస్తున్నాడు. చాలా బాగుంది సార్. బస్సు ప్రయాణము చాలా లైన్ చేసి డ్రైవర్ కూడా బాగా స్మూత్ గా వెళ్తున్నాడు. అవునవును అవును సార్. కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు ఆ జరిగేటువంటి సన్నివేశం ఏమిటనేది. ఇక్కడ 2 సీట్లలో వీళ్ళిద్దరూ కూర్చోవటం కాదు, అక్కడ అసలు ఆ డ్రైవర్ ఉన్నాడు చూసారా, అది అసలు అద్భుతం. బాబు డ్రైవర్ నీ గురించి చెప్పారమ్మా. నమస్తే పెట్టి సార్కి. బాబు అటు చూసి బాగా పడాడు. ఆ కాన్సెప్ట్ అందరికీ అనుభవంలో ఉండేది.
చాలా చక్కగా ఉంది. థ్యాంక్ యూ సార్. రమేష్ గారు, నేను గమనించిన ఒక కీలకమైన అంశం ఏమిటంటే మిగతా అన్ని పాటలతో ఈరోజు జరిగిన అన్ని పాటలతో పోలిస్తే ఒక కీలకమైన అంశం ఇందులో ఏమంటే దేశానికి పట్టుగొమ్మలు పల్లెలు. ఆ పల్లె ప్రజానీకం ప్రయాణించేది బస్సుల్లో. ఎర్ర బస్సు అని మనం నాడు చెప్పుకుంటాం. ఆ ఎర్ర బస్సు ఆ సామాన్య ప్రజానీకం వాళ్ళని ఆకట్టుకునే గుండెకు ఆకట్టుకునేలా. ఎందుకంటే ప్రతిరోజు బస్సు ఎక్కిన ప్రతి ప్రయాణికుడు ప్రతిరోజు అనుభవించేది పల్లెల్లో ఇట్లాంటి సాధారణ విషయం కాబట్టి చాలా బాగుంది. దాన్ని ఒక కథాంశంగా తీసుకుంది, ఎన్నుకున్నది బాగుంది. ఎందుకంటే మిగతా పాటలు మనం పట్టణ ప్రజానీకాన్ని చేసుకుని పల్లె ప్రజానీకం 90% వాళ్ళే. చాలా బాగుంది. డ్రైవర్ బండాబు అది సీన్ అయిపోయింది కదా. థ్యాంక్ యూ. ఈ రోజు పర్ఫార్మెన్సెస్ చూసేసాము. అండ్ నౌ ఇట్స్ టైమ్ టు నో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే ఎవరిది. మరి ఆ రిజల్ట్ తెలుసుకునే ముందర జొన్నవతులు గారు, మరి ఈ రోజు మీరు పాడబోయే ప్యారడీ సాంగ్ టాపిక్ ఏంటి, ఎలా ఉండబోతోంది? వీఆర్ వెరీ ఎక్సైటెడ్. నా మాటే వింటారా, వింటూ నన్ను పిచ్చోడంటారా. ఇప్పటికింకా నా దేశం అండర్ డెవలపే, ఎక్కడికక్కడ భోంచేస్తూ చుట్టూ లీడర్సే. ఇప్పటికింకా నా దేశం అండర్ డెవలపే, ఎక్కడికక్కడ భోంచేస్తూ చుట్టూ లీడర్సే. నాకెవ్వరు నచ్చట్లే ప్రతివాడితో ఇక్కట్లే, నాకెవ్వరు నచ్చట్లే ప్రతివాడితో ఇక్కట్లే. జై భారత్ పై పై మాటే. స్వాతంత్రం వచ్చి అప్పుడే 70 ఏళ్ళైపోతోంది. దేశంలో ఒకరికొకరు శత్రువులల్లే మారారే. స్వాతంత్రం వచ్చి అప్పుడే 70 ఏళ్ళైపోతోంది. దేశంలో ఒకరికొకరు శత్రువులల్లే మారారే. ప్రతి రాష్ట్రము ఓటర్ని చీటింగ్ చేస్తోంది. ఆ ఓటరే ఓటేయడానికి రేటింగ్ పెడుతుండే. ఒక క్యాస్టు ఇంకో క్యాస్టుకి ఘోష్టుగా మారిందే. ప్రతి మతానికి మరో మతం సైతానుగా మార్చారే. నదులన్నీ ఎండగట్టారే, చెట్లన్నీ కూలగొట్టారే, ప్రతి రంగాన్ని చెడగొట్టారే. స్వాతంత్రం వచ్చి అప్పుడే 70 ఏళ్ళైపోతోంది. దేశంలో ఒకరికొకరు శత్రువులల్లే మారారే. స్వాతంత్రం వచ్చి అప్పుడే 70 ఏళ్ళైపోతోంది. దేశంలో ఒకరికొకరు శత్రువులల్లే మారారే. ఆసుపత్రులే కర్మల సత్రం లాగా మార్చారే. న్యాయస్థానంలో న్యాయం అన్నది మాయం అవుతోందే. ప్రతి బచ్చాగాడు అమెరికా వెళ్లే ప్లానులో ఉన్నాడే. ప్రతి కొంపలో చైనా సరుకులు గుట్టలు పెరిగాయే. అణువణువున ప్రాబ్లమ్సే, అభివృద్ధికి హర్డిల్సే. ఈ లీడర్సుకేం పట్టదే. స్వాతంత్రం వచ్చి అప్పుడే 70 ఏళ్ళైపోతోంది. దేశంలో ఒకరికొకరు శత్రువులల్లే మారారే. స్వాతంత్రం వచ్చి అప్పుడే 70 ఏళ్ళైపోతోంది. దేశంలో ఒకరికొకరు శత్రువులల్లే మారారే. ఇప్పటికింకా నా దేశం అండర్ డెవలపే, ఎక్కడికక్కడ భోంచేస్తూ చుట్టూ లీడర్సే. మరి ఇప్పుడు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే అనౌన్స్ చేయడానికి ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్ సార్. అలాగే బోత్ ద టీమ్స్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్. మరి రమేష్ గారు, ఈ రోజు మీరు వచ్చి మ్యాజిక్స్ అని చూపించేసరికి నిజంగా స్పెల్ బౌండ్ అందరం. అలాగే మీరు ఈ షో గురించి ఫ్యూ వర్డ్స్. చాలా బాగుంది.
నేను ఇంతవరకు చెప్తూ ఎప్పుడు 2-3 సార్లు చూసాను తప్ప ఆహా ఈ ఓహో ఇంత బాగుందా అని ఇప్పుడు అనిపిస్తుంది. సో మెజిషియన్ ఉన్నారు, ఇక్కడ ఇంతమంది మ్యూజిషియన్స్ ఉన్నారు, అక్కడ మ్యూజిషియన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇక్కడ కలిస్తే మెజిషియన్ తో మ్యూజిషియన్స్. సో లెట్స్ వెల్కమ్ ద మ్యూజిషియన్స్ ప్లీజ్. సో మ్యూజిషియన్స్, మెజిషియన్స్ అందరు ఇక్కడ ఉన్నారు. నౌ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే ఎవరో అనౌన్స్ చేయవలసిందిగా జొన్నవితులు గారిని కోరుకుంటున్నాను. ఈనాటి ఉత్తమ ప్రతిభా ప్రదర్శనం వాసంతి గౌతమ్. మనకు గొడవలతో చెవుల చెల్లు కేకలతో పగలు మొదలు రాత్రి వరకు ఫైట్ సీను దెబ్బలతో ఒళ్ళు వాచిపోతోంది నీ మూలంగా, కళ్ళ నీరు తిరిగింది యమగౌరంగా. అరవకు పిచ్చి కోపముతో చేత కాని మాటలతో రాత్రిరంతా మందు కొట్టి తగవులు పడి చేష్టలతో ఒళ్ళు మండిపోతోంది యమకారంగా, కప్పు కప్పు కొడుతోంది పోదూరంగా. ఏదో ఏదో అయిపోతుంది, ఎదలో ఏదో మొదలయ్యింది. పిప్పి పెళ్ళంటుంటే టెంప్ట్ అయిపోయానండి, డుమ్ 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 పెళ్ళామొచ్చి డౌన్ అయిపోయానండి. వేకువనే వేధింపులతో వేపుకు తింటూ వాయించేస్తూ చస్తూ ఉన్న చెవిలోకొచ్చి చివాట్లెన్నో పెట్టే జాతి నా భార్య ఓ పెద్ద. నీ పెళ్లి నేనేమన్నా కుదిర్చానా? జొన్నవిత్తులు గారు అని నా పేరుతో ప్రత్యేకించి పాడతావేంటి? చెక్క 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 చెక్కలెగరా ఎంతసేపురా నిదురా, బెడ్డు మీద దొర్లుతున్న పశువా అరే రోజు నీతో గొడవ. లే 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 నారా సిద్ధత లే 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 ఓ దున్నపోతా. కానుకలన్నీ దొబ్బేసే లకోట స్వామితడే, జనధనాలు మొత్తం దోచే మహమాయల మనిషితడే. నిన్ను ఇలా పొగుడుతూ ఉంటే మీకు ఎలా అనిపించింది సావే? మహమాయల మనిషితడే ఇతడే ఇతడే. మేం కారుకులోను ఇస్తాం, రిపేరుకులోను ఇస్తాం, ప్లాట్ అంటే లోన్ ఇస్తాం, కాటేజ్ కు లోను ఇస్తాం.